హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ ఈరోజు అయితే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను. మంగళవారము ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంట్లో పూజ అయితే అయిపోయింది. టిఫిన్ కూడా పెట్టేశాను. ఇడ్లీ పెట్టాను అనమాట. టిఫిన్ కూడా పెట్టాను. ఇంకా ఏం పని లేదనమాట. అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా బుక్స్ చదువుకోవాలి. బుక్స్ చదువుకొని అప్పుడు టిఫిన్ చేసేస్తానమాట. ఇప్పుడైతే 10 అయ్యింది టైము. మార్నింగ్ 10 అయిందనమాట. ఇప్పుడు వెళ్ళేసి రావాలి. అమ్మవారు ఎప్పుడు కూడా సాయంత్రం వరకు కూడా మంచిగా దర్శనం ఉంటుంది. 12:30 వరకు అమ్మవారికి దర్శనం ఉంటుందన్నమాట. ఇప్పుడే వెళ్ళేసి వస్తాను. ఒకవేళ వీలైతే కనుక వీడియో తీసి చూపిస్తాను మీకు. అమ్మవారిని అయితే గర్భగుడిలో అయితే తీయడానికి అవ్వదు, అలౌ చెయ్యరు. కొంచెం బయట ఏమన్నా తీయాలి అనిపిస్తే తీస్తాను వీడియో. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ వీడియో ఎవరైనా చూస్తే కనుక కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తాను. ఒకవేళ వెళ్తే చూపిస్తాను మీకు. ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చానండి. కానీ ఫ్రైడే ఇంకా ట్యూస్డే మాత్రం వీళ్ళు బోనాలు చేస్తారనమాట. చాలా ఎక్కువ బాగా చేస్తారు. మనకి అనకాపల్లి నూకాల తల్లి పండగ ఎలాగో అలాగే ఇక్కడ కూడా ఎక్కువ బోనాలు చేయడం, పండగలు చేయడం చేస్తారనమాట. అంతకన్నా ఎక్కువే చేస్తారు. ఇక్కడైతే నేను ఆ బోనాలే మీకు చూపిస్తున్నాను అనమాట. వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది బోనాలు చేయడంలోనైనా దేంట్లోనైనా అని. కాకపోతే ఇక్కడ తల ఇవ్వాలనుకున్న వాళ్ళు తలనీలాలు, ఇక్కడ డప్పులు ఇలా అన్నీ చాలా బాగా చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా బోనాలు అయితే చేస్తున్నారు. అక్కడ అమ్మవారు వచ్చినట్టుగా ఆవిడ చేస్తున్నారనమాట. చాలా రష్ ఉంటుంది అనమాట. ప్రతి మంగళవారం అయితే వెళ్దాం అనుకుంటున్నాను. మాకు దగ్గరే అనమాట. ఇక్కడికి చాలా దగ్గర, మా ఇంటికి చాలా దగ్గరగా ఉంటుంది ఎల్లమ్మ టెంపుల్. చాలా ఫేమస్ అనమాట. చాలా ఫేమస్గా ఉంటుంది అనమాట. చాలా బాగా చేస్తారనమాట ఇక్కడ. నేను హైదరాబాద్కి వచ్చిన కాడ నుండి అమ్మవారి టెంపుల్కి అయితే అప్పుడప్పుడు వచ్చి ఇయర్లీ వన్స్ అయినా నేను చీర జాకెట్ అయితే పెట్టుకుంటాను. ఇంకా వీక్లీ 1 టైము మామూలుగా వచ్చి దండం పెట్టుకుందాం అన్నట్టుగా. ఇక్కడైతే దర్శనం అయిపోయింది. అంటే గర్భగుడిలో మనకి తీయనివ్వరు అనమాట. ఎవ్వరు ఏ గుడిలోనైనా తీయనివ్వరు. ఇక్కడైతే దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాను. ఇంకా ఎలాగా అందరూ వీడియోలు తీసుకుంటున్నారు కదా, నేను కూడా తీద్దాంలే ఒకసారి మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా. ఇక్కడ అమ్మవారికి చీర ఒడిబియ్యం అవి తీసుకొస్తారు కదా, ఇక్కడ సమర్పిస్తారనమాట. గర్భగుడిలోనైతే తీసుకోరు. మనకి కొబ్బరికాయ కానీ పువ్వుల దండ కానీ ఏది తీసుకొచ్చినా గర్భగుడిలోనైతే తీసుకోరనమాట. ఇక్కడ అమ్మవారిని సపరేట్గా పెట్టి మనకి చీర జాకెట్టు, పసుపు కుంకుమ, గాజులు ఇవన్నీ సమర్పిస్తారనమాట అమ్మవారికి. ఇక్కడ సపరేట్గా మనం ఏదైనా తీసుకొస్తే మాత్రం ఇక్కడే సమర్పించాలి, ఇక్కడే ఇవ్వాలన్నమాట. ఇక్కడ అందుకని మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ అమ్మవారిని ఇక్కడ పెట్టి పక్కకి అప్పుడు అక్కడ సమర్పిస్తారనమాట. ఇంకా ఇంటికి వచ్చేసాను. ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళొచ్చానండి ఇప్పుడే. అయితే ఇడ్లీ తింటున్నాను. చూసారా ఇడ్లీ చాలా మెత్తగా వచ్చింది. టమాటా చట్నీ చేశాను, చూపిస్తాను మీకు. టమాటా చట్నీ చేశాను. ఇప్పుడు 11 అయిందనమాట. 45 మినిట్స్ పట్టింది అమ్మవారి దర్శనం అవ్వడానికి. చూసి అక్కడ క్రౌడ్ ఎలాగుందో, చాలా క్రౌడ్ ఉంది. కానీ ఇంక మంగళవారం వెళ్దామని అనుకుంటున్నాను.
ఇడ్లీ అయితే చాలా బాగుంది. ఇంకా టీవీ చూసుకుంటా టిఫిన్ చేసేస్తున్నాను అనమాట. టమాటా చట్నీ ఇంకా ఇడ్లీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ 11 అవుతుంది కదా, ఇంకా లంచ్ తీసుకోను అనమాట. ఇంకా నైట్కే ఏదైనా టిఫిన్ కానీ అన్నం కానీ తింటాను. వెయిట్ లాస్ అవ్వాలి, చాలా లావ్ అయిపోయాను. 84 kgsకి వచ్చాను ఊర్లో మంచిగా తిని. చాలా చాలా బాగుంది. చట్నీ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది చట్నీ. నాకైతే బొంబాయి చట్నీ అంటే ఇష్టం, కానీ ఇది కూడా చాలా బాగుంది. ఇంకెప్పుడైనా టమాటా చట్నీ ఇలా చేస్తాను, ఎప్పుడు చేస్తాను కానీ ఎక్కువ తిన్నాను. ఈరోజు అయితే చాలా టేస్టీగా ఉంది ఎందుకో మరి. ఇప్పుడు తిన్నాక బుక్ చదవాలి. పారాయణం పెట్టుకున్నాను, హనుమాన్ చాలీసా ఇంకా కాలభైరవ అష్టకం 11 టైమ్స్ చదువుతాను. ఇంకా అదేం వీడియో తీయను అన్నమాట. ఇక్కడ గోంగూర పచ్చడి అయితే మిక్సీ చేసేసానండి. ఇదైతే తాలింపు వేసుకుంటున్నాను. కొద్దిగా ఆవాలు వేస్తున్నాను. ఆల్రెడీ దీంట్లో జీలకర్ర వేసాను, అందుకని దీంట్లో ఆవాలు వేస్తున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి. మరీ ఎక్కువ చేయలేదు కదా, అందుకని కొద్దిగా వేస్తాను అనమాట. మామూలు తాలింపులాగా పెట్టేస్తున్నాను. ఇది మా దగ్గర ఎన్నో రోజులు ఉండదు, బాగా వేయించుకోవాలి. ఇక్కడ అన్నం వండుతున్నాను అనమాట. మార్నింగ్ ఇడ్లీ తిన్నాను, బాగా ఆకలేస్తుంది. ఇంకా అన్నం తినాలి. గోంగూర తాలింపు పెట్టేసి అన్నం తినాలి. దీంట్లో సాల్ట్ అది వేసేసాను, చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. కొద్దిగా వేడి నీళ్ళు ఉంటాయి కదా, వేడి నీళ్ళు ఒక చిన్న రెమ్మ చింతపండు వేసాను, ఎక్కువ కాదు, కొద్దిగా. నేను ఎక్కువైతే చేయట్లేదని వేడి నీళ్ళు వేసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకున్నాను అనమాట. గోంగూర పచ్చడి చూడండి, గట్టిగా ఉంది. నూనె వేసేసరికి, నూనెలో కలిపేసరికి కొద్దిగా లూజ్ అవుతుంది. ఇక్కడైతే నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇది మొత్తం పచ్చడి వేసేసుకొని కలిపేసుకోవడమే. ఇలాగ కలిపేసుకొని ఆ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇలాగ కలిపేసుకొని అన్నంలో కలుపుకోవడమే. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడా. ప్లస్ చేద్దాం అనుకుంటే రావట్లేదు, బ్యాటరీలో అని చూపిస్తుంది. చూసారా, గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నేనైతే మరీ అంత కారం వేయలేదండి, మరీ కారం వేస్తే మరీ ఎక్కువైపోతుందని. ఇది గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ పెట్టాను. ఇప్పుడు చట్నీ చెయ్యాలి, శనగపిండి చట్నీ. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇడ్లీలు. ఇది ఆపేసిన తర్వాత చట్నీ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. శనగపిండి చట్నీ చేస్తాను అన్నమాట. ఇది కావాలి.
కొద్ది జీలకర్ర వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేయించుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేస్తున్నాను. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బుక్ చూడు, అక్కడ ఉంది కదా, అడ్వాన్స్ స్పైసీ కూడా రాయిపించి మన ఇచ్చినవి. అట్లాగే ఉల్లిపాయ, పైకి వచ్చారా, కరివేపాకు, ఇవి బాగా దూరగా వేయించాలి, అప్పుడే చట్నీ బాగుంటుంది. అలాగే శనగపిండి వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఇది పచ్చిపసుపు అన్నమాట. కొద్దిగా ఇలాగ పచ్చిపసుపుని కలిపి పెట్టుకోవాలి. బాగా వేగాలి. ఉల్లిపాయ చూడండి దోరగా వేగింది కదా. ఇప్పుడైతే వాటర్ పోస్తున్నాను. వాటర్ బాగా మసలాలి. ఇది బాగా మరిగిన తర్వాత అప్పుడు శనగపిండి వేసేసుకుంటే బాగా ఉడికిన తర్వాత తీయించేసుకోవాలి. చూడండి శనగపిండి అయితే ఇలాగ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి. తర్వాత నీళ్ళు మసులుతున్నాయి కదా, మసిలి నీళ్ళల్లోని మనం ఈ వాటర్ వేసేయాలన్నమాట, కలిపిన వాటరు. ఇది ఇలా కలుపుకోవాలన్నమాట, చిక్కబడిపోతుంది తొందరగానే. ఇది బుడగలు వస్తాయి కదా, బుడగలు వచ్చే వరకు ఇట్లా ఉడికించుకోవాలి. నేనైతే శనగపిండి మిక్సీ చేస్తాను, అదే శనగపప్పు మిక్సీ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అయితే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. మా ఆంధ్ర సైడ్ అయితే ఇదే బాగుంటుంది, ఫేమస్ అన్నమాట ఈ చట్నీ. బాంబు, ఈ స్పూన్తో ఇడ్లీ తీ కొద్దిగా. చెప్తాడంటావా? మనకి నీళ్ళు ప్రాబ్లం ఉండదనే మనం ఇక్కడికి వచ్చాము. నలుగురు అని అన్నాడులే. నలుగురు అక్కడ హాస్టల్లో నుంచి వచ్చేసినట్టు ఉన్నాడు ఇక్కడికి. ఒక అబ్బాయి ఇక్కడే ఉన్నాడు.
ఇది ఇలా ఉడికిస్తేనే పచ్చివాసన పోతుంది. సిమ్లోనే పెట్టాను. చూడండి నచ్చిందా? నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇడ్లీకైనా పూరీకైతే ఆలుగడ్డ వేసుకోవాలి, ఇలా ఇడ్లీకైతే ఇలా చేసుకోవాలి. అల్లం ముక్కలు కరివేపాకు కంపల్సరీ వేసుకోవాలన్నమాట. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.